హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంటెంట్ రెగ్యులర్ గా మిస్ కాకుండా ఫాలో కండి. ఇలా చూడండి, మనం టాపిక్ అనేది నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ లో డిజిట్స్ నుండి అంకెల నుండి మొదలు పెడితే సంఖ్యల వరకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ అన్ని కాన్సెప్ట్ కూడా కవర్ చేశాను. ఆ తర్వాత మనకు రిపీటెడ్ గా ఎగ్జామ్స్ లో వస్తే కొన్ని క్వశ్చన్స్ తీసుకొని చూపెడుతున్నాను చూడండి. ఈ రిపీటెడ్ ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్ లో కానిస్టేబుల్ నుండి నువ్వు ఆర్ఆర్బి రాసిన, ఎస్ఎస్సి రాసిన, ఏ ఎగ్జామ్ రాసిన ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక్కసారి చూడండి. ది సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ టూ డిజిట్ నెంబర్ ఈజ్ 12 అన్నాడు. రెండు అంకెల సంఖ్య ఉంటుంది, అది 12 అన్నాడు. వాటి యొక్క సమ్ అన్నాడు. ఈ 54 ఇస్ ద సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్. ఆ నెంబర్ నుంచి 54 సబ్స్ట్రాక్టెడ్ అయింది. ది డిజిట్స్ గెట్ రివర్స్ అన్నాడు. అప్పుడు డిజిట్స్ రివర్స్ అవుతున్నాయి అన్నాడు. ఫైండ్ ద నెంబర్ అన్నాడు. ఆ నెంబర్ ఏది అన్నాడు. ఆ నెంబర్ అంటే ఫైండ్ ద నెంబర్ అంటే ఏంది? ఫైండ్ ద నెంబర్ అనేది ఆప్షన్ లో ఇచ్చిండు కదా. ఈ ఆప్షన్ లో ఇచ్చిన దాంట్లో నుంచి ఇదేమన్నాడు? ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో సమ్ 12 కావాలి, సెకండ్ స్టేట్మెంట్ ఏమో 54 తీసేస్తే రివర్స్ రావాలి అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి చూసుకుంటే సమ్ 12 రావాలి కదా. సమ్ 12 అంటే ఇక్కడ 9 3 ఎంత 12, 7 5 ఎంత 12, 8 4 ఎంత 12, 6 9 ఎంత 6 3 ఎంత 9. కాబట్టి ఇది ఆప్షన్ కాదు అని అర్థమైంది. ఈ మూడిట్లో ఆప్షన్ ఉంది. ఈ మూడిట్లో నుంచి కూడా నువ్వు సబ్స్ట్రాక్ట్ ఏం చేయాలి? 54 సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇందులో నుంచి 54 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమైతుంది చూడండి. ఇందులో నుంచి ఎంత తీయాలి? 54 తీయాలి. 54 తీసి ఏమైంది? 39 అయింది. అంటే రివర్స్ అయింది కదా. డిజిట్స్ రివర్స్ అయింది కాబట్టి ఆన్సర్ 1 ఇస్ ఏ ఆప్షన్ అయితే కరెక్ట్. సార్ ఇదంతా చేయకుండా నేను ఇంకేమన్నా ట్రిక్ ఉందా అంటే ట్రిక్ ఉన్నది. చూడండి, సమ్ ఇచ్చిండు, సమ్ అని చూసుకుంటాం మనము. తర్వాత సబ్స్ట్రాక్టెడ్ ఎంత ఇచ్చిండు, సబ్స్ట్రాక్ట్ ఎంత ఇచ్చిందో చూడండి. 54 ఇచ్చిండు. 9 6 ఎంత 54, 9 6 ఎంత మనకు 9 6 ఏమొస్తుంది? 54 అవుతుంది. 6 54 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఏ డిఫరెంట్ అయినా చూడండి. ఇందులో 6 డిఫరెంట్ ఉందా? ఇందులో 6 కాదు, ఇందులో 2 డిఫరెంట్ ఉందా? ఇక్కడ చూడండి, 2 డిజిట్స్ మధ్య డిఫరెంట్ ఎంత? 4. కాబట్టి ఇక్కడ 6 డిఫరెంట్ ఉంది కాబట్టి 9 6 54 కాబట్టి అంటే 9 6 ఎంత 54 కాబట్టి 54 సబ్స్ట్రాక్ట్ ఇస్తే ఇది రివర్స్ అయిపోతుంది. ఒకవేళ నీకు 18 ఇచ్చిన అనుకో, 9 2 18 అన్నప్పుడు ఇది ఆప్షన్ అయింది. ఇక్కడ సబ్స్ట్రాక్టెడ్ 18 ఇస్తే ఇప్పుడు 36 ఇచ్చిన అనుకో, ఇక్కడ సబ్స్ట్రాక్షన్ 36 ఇది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నీకు ఏమి ఇస్తాడు? 63 ఉంది కాబట్టి 36 ఇక్కడ 3 గ్యాప్ ఉంది. 3 గ్యాప్ ఉన్న 27 ఇచ్చాడు అనుకో, 63 ఆన్సర్ అయింది. సార్ ఎలా చెప్తున్నారు మీరు అంటే ఒకసారి కాన్సెప్ట్ కావాలి. అందుకనే నేను కాన్సెప్ట్ నే బలంగా నమ్ముతాను, కాన్సెప్ట్ నే మీకు బలంగా ఇస్తాను. ఒక్కసారి చూడండి. ఎందుకు 9 ఇక్కడ ఎప్పుడు కూడా సబ్స్ట్రాక్టెడ్ నెంబర్ అనేది 9 యొక్క మల్టిపుల్ నెంబర్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో చూడండి. మనం 2 డిజిట్ నెంబర్ అంటే ఒకసారి 23 అని చూద్దాం. మనం 23 అనే ఒక నెంబర్ తీసుకుంటున్నాను. దీని ఎక్స్ప్లెనేషన్ ఫామ్ కూడా మీకు చిన్న పిల్లలు చెప్పాను. 20 + 3 అని రాయమని చెప్పాను. ఎందుకంటే వన్స్ ప్లేస్ లో 3 ఉంటుంది, 10s ప్లేస్ లో 2 ఉంటుంది. 2 × 10s ప్లేస్ కాబట్టి 20 + 3 అని చెప్పాను. ఇది 10s ప్లేస్. ఇప్పుడు దీన్ని x అనుకున్నాను, దీన్ని y అనుకున్నాను. ఓకే, దీన్ని x అనుకున్నాను అంటే ఇప్పుడు 2 × 10 అని రాసుకోవచ్చు కదా. దీన్ని అంటే 10x + y రాయొచ్చు కదా, రాయరా? 10x + y. ఇదేంది? 2 డిజిట్ నెంబర్. 2 డిజిట్ నెంబర్ ఎట్లా రాసుకోవచ్చు? 10x + y అని చెప్పాను కదా. 10x + y. దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు రివర్స్ చేస్తే ఏమైతే 3 ఇటు వస్తుంది, 2 అటు వస్తుంది. అంటే 3 × 10 + 2 అవుతుంది. అంటే 3 అనేది ఏంది? y కదా. అంటే 10y + 2 అవుతుందా కావట్లేదా? 10y + 2 అంటే x కదా. దీన్ని రివర్స్ చేసి ఇది అవుతుంది. అయితే ఈ రెండింటి నుంచి మనకి ఏమన్నాడు? ఒక నెంబర్ ని సబ్స్ట్రాక్ట్ చేయమన్నాడు. ఎలా నుంచి? ఒక 2 డిజిట్ నెంబర్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేయమన్నాడు. ఇప్పుడు 2 డిజిట్స్ అంటే ఇదే కదా, 10x + ఇదే కదా. చూడండి, 10x + y -1 నెంబర్ సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇది రివర్స్ అవుతుంది అన్నారు. రివర్స్ అయిందంటే 10y + x కదా. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు ఈ n అనేది అవతల సైడ్ పోతే ఇతర సైడ్ మైనస్ ఇది అవుతుంది. చూడండి, 10x + y మైనస్ ఆఫ్ ఈత సైడ్ వస్తుంది కదా. ఇది 10y + x = 10. ఒక నెంబర్ ని సబ్స్ట్రాక్ట్ చేసిన నెంబర్ అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ 10y ఉంది, -y ఉంది అంటే 9y అవుతుంది. ఇక్కడ x మైనస్ కాబట్టి -x 10x అంటే ఏమవుతుంది? 9x - 9y అవుతుంది. ఎన్ అవుతుంది కదా. అంటే 9x - y = నెంబర్. ఈ నెంబరే మనకి ఇస్తాడు. ఈ నెంబర్ ఎప్పుడు కూడా ఏం చేయాలి? 9 తోటి డివిజబుల్ కావాలి కదా. అంటే x - y అనేది ఏంది? n/9 అవుతుందా? అంటే 9 తో డివిజబుల్ అయింది లేదా 9 మల్టిపుల్ అవుతుంది. ఇప్పుడు 9 ఇక్కడ మనకి ఇచ్చింది ఎంత? 54 ఇచ్చిండు. కాబట్టి 9 6 54. ఈ రెండింటి మధ్య డిఫరెంటే కదా మనకి వచ్చింది 6 అనేది. అంటే ఈ డిఫరెంట్ అనేది చూసినాం. ఈ డిఫరెంట్ అనేది 6 వచ్చిందంటే ఈ డిఫరెంట్ 6 ఉంది కాబట్టి అక్కడ 54 ఇచ్చాడు కాబట్టి 9 6 54 కాబట్టి ఇదేనా ఆన్సర్ ఎమ్మటే చెప్పగలుగుతున్నాం. ఓకే, క్లియర్. ఒకవేళ నీకు ఇక్కడ 18 ఇచ్చాడు అనుకో, 18 ఇచ్చాడు అనుకో, ఇక్కడ ఎమ్మటే ఆన్సర్ ఇదే అవుతుంది. అంటే మనకి ఏది ఇచ్చినా కానీ 9 యొక్క డివిజబుల్ ఇస్తాడు అని తెలుస్తుంది కదా, 9 యొక్క మల్టిపుల్ ఇస్తాడు. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీరు బలంగా ఉంటే దాన్ని చూడగానే ఎమ్మటే మీరు ఇక్కడ జస్ట్ డిఫరెంట్ చూసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, క్లియర్, రైట్. ఈ కాన్సెప్ట్ బలంగా నమ్మండి, కాన్సెప్ట్ నే క్లారిటీ చూసుకోండి. ఓకే, క్లియర్. ఆ తర్వాత మనకి ఇంకొక ప్రాబ్లం ఏందో చూడండి. ఇన్ ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ 100 క్వశ్చన్, 3 మార్క్స్ ఆర్ గివింగ్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. Attempt correctly and 1 mark is
డిడక్షన్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ రాంగ్లీ. ఏమి ఇచ్చాడు, ఒక ఎగ్జామ్ జరుగుతుంది, 100 క్వశ్చన్లు ఉన్నాయంటున్నాడు, 3 మార్కులు అంటున్నాడు. ఏంటికి, కరెక్ట్ క్వశ్చన్స్ 3 మార్కులు, 1 మార్కు ఒక మార్కు తీసేస్తాడు డిడక్షన్ రాంగ్ ఆన్సర్ కి. అంటే 100 మార్కుల ప్రశ్న పేపర్ ఉంటే 3 మార్కులు ఒక కరెక్ట్ క్వశ్చన్ కి, 1 మార్కు తీసేస్తాడు ఇప్పుడు ఒక రాంగ్ క్వశ్చన్ చేస్తే. అయితే ఏ స్టూడెంట్ అటెంప్ట్స్ ఆల్ క్వశ్చన్స్, అంటే 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేశాడు అండ్ గెట్స్ 100 మార్క్స్, ఓన్లీ 100 మార్క్స్ పొందాడు. హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ హీ మార్క్ రాంగ్ అన్నాడు. అంటే రాంగ్ మార్క్స్ చేసిన క్వశ్చన్ల సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి క్వశ్చన్స్ సంఖ్య ఆల్రెడీ ఇవన్నీ ఈ ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లు ఏంటి, రాంగ్ మార్క్స్ క్వశ్చన్సే కదా నీకు ఇచ్చేది. ఏది అడిగిందంటూ అదే కదా నీకు ఆప్షన్ లో రావాల్సింది. అయితే ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఒక్కసారి ఆప్షన్ బేస్ చూసుకోండి. 40 క్వశ్చన్లు కరెక్ట్ తప్పు చేసిండు అంటే ఏమైతే 40కి 1 మార్కే కదా. అంటే 40కి 1 మార్క్ అంటే 1 మార్క్ తీసేస్తాడు అన్నట్టు, -40 అన్నట్టు. ఓకేనా, ఎస్. అయితే ఇంకా మళ్ళీ 60 క్వశ్చన్స్ ఉన్నాయి కదా మనకు. 60లో అంటే ఒక్కొక్క దానికి 3 మార్క్స్ కదా, అంటే కరెక్ట్ క్వశ్చన్స్ కదా 60. ఇప్పుడు 40 రాంగ్ చేసినట్టు 100 మార్కులలో పోతే 60 కరెక్ట్ చేసినట్టే కదా. ఈ 60కి 3 కాబట్టి 180. ఈ 180 -40 తీసేస్తే ఏమైంది, 140 వస్తుంది కదా. దిస్ ఆప్షన్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకు, మనకు మొత్తం 100 మార్క్స్ వచ్చినాయి వాడికి. ఒకవేళ నేను సెకండ్ ఆప్షన్ తీసుకుంటున్నాను, 50 తీసుకుంటున్నాను. 50 కరెక్ట్ చేసిండు రాంగ్ చేసిండు అనుకుంటే రాంగ్ ఆన్సర్లుగా 50 అంటే -1 కదా, ఒక్కొక్క దానికి 1 మార్క్ తీశారు కదా, అంటే -50. అదే 50లో 50 తీసేస్తే అంటే 100 క్వశ్చన్స్లలో మిగిలిన 50 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఈ 50 క్వశ్చన్స్ కి ఒక్కొక్క దానికి 3 మార్క్స్ గెట్ అవుతున్నాడు కదా, అంటే 150. 150లో 50 పోతే ఏమైంది, మనకు 100 మార్క్స్ వస్తున్నాయి అట్లా. అంటే వాడు చెప్పింది మనకు టాలీ అయిందా కాలేదా. అంటే 100 మార్కులు వచ్చినాయి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి, 50 క్వశ్చన్స్ కరెక్ట్ చేసింది కాబట్టి 50 రాంగ్ కూడా కరెక్ట్ చేసినట్టు, 50 రాంగ్ చేసినట్టు 50 కరెక్ట్ చేసిన 50 కరెక్ట్ క్వశ్చన్స్ 50 × 3 అంటే 150 మార్క్స్. మళ్ళీ 50 -1లో అంటే 1 మార్కు తీసేస్తాడు కాబట్టి 50కి 1 మార్కు తీసేసి -50 వస్తున్నట్టు. 150 నుంచి 50 తీసేస్తే ఏమైంది, 100 మార్క్స్ కదా. అది కొట్టింది కూడా 100 మార్కులు వచ్చినాయి కదా మొత్తం అటెంప్ట్ చేస్తే. కాబట్టి దిస్ వన్ ఇస్ ద ఆన్సర్. ఇంకా దీన్ని ఎట్లా చేయాలి సార్, అసలు కాన్సెప్ట్ ఎలా చేయాలి, నువ్వు ఆప్షన్ వైజే చేయాలి, కాన్సెప్ట్ చేయొద్దు. ఒకవేళ కాన్సెప్ట్ నచ్చాలి కావాలి కాబట్టి కాన్సెప్ట్ చెప్పడం, ఇది ఆప్షన్ వైజ్ అలా చేసుకోండి. కొన్నిటికి కాన్సెప్ట్ ఖచ్చితంగా అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే నువ్వు తర్వాత కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకుంటే నువ్వు అలా క్వశ్చన్ ఎలా చేస్తావు. ఒకసారి చూడండి, ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలంటే మనకు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అంటే 100 క్వశ్చన్స్. మనకి ఏం అడిగిండు, కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని, రాంగ్ క్వశ్చన్స్ ఎన్ని అన్నాడు. రాంగ్ క్వశ్చన్సే ఫస్ట్ తీసుకున్నాం. ఏది అడిగిండో దాన్ని ఎక్స్ అనుకున్నాయి. ఓకే, కరెక్ట్ క్వశ్చన్స్ అంటే కరెక్టే కదా. ఎక్స్ రాంగ్ క్వశ్చన్స్ ఏంటంటే 100 మార్కులలో 100 - ఎక్సే కదా కరెక్ట్ అయినవి. అంటే ఒకసారి నాకు అర్థం కాలేదు సార్ అంటే, ఇప్పుడు నీ దగ్గర 10 యాపిల్స్ ఉన్నాయి నాని. 10 యాపిల్స్ ఉన్నప్పుడు నీ దగ్గర ఒక 3 యాపిల్స్ తిన్నావు, నీ దగ్గర రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 నేను ఎట్లా రాస్తున్నాను, 10 - 3నే రాస్తున్నావు రాయట్లేవా. 10 - 3 రాస్తున్నాం కదా. 10 - 3 ఎలా రాస్తున్నావు, ఇక్కడ 3 తీసేసిన వాడు. అదే దీన్ని ఏమంటున్నాను, రాంగ్ అయిన ఎక్స్ అనుకుంటున్నాను. దీన్ని ఏమంటున్నానంటే 10 - x అంటున్నాను. ఇక్కడ ఉన్న ఎక్స్ ఏమంటున్నాను, 10 - x అంటున్నాను. అంతే. ఇది కూడా అంతే. నీకు 100 క్వశ్చన్స్ ఉంటే 100లో తప్పు పోయినాయి, కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని ఎన్నో మనకు తెలియదు కాబట్టి తెలియని దాన్ని ఎప్పుడైనా మ్యాథ్స్ లో ఎక్స్ అనుకుంటాము. ఈ 100 క్వశ్చన్స్ లో కరెక్ట్ అయినాయి కాబట్టి 100 - x అంటే 100 - x అయితే. ఇప్పుడు రాంగ్ క్వశ్చన్స్ కి ఏమైంది, -1 మార్కే కదా, -1 ప్లస్ దీని కరెక్ట్ క్వశ్చన్ కి ఎంత 3 మార్క్స్. మొత్తం గెట్టే ఎన్ని వచ్చినాయి, 2 కలిపితే ఎన్ని వచ్చినాయి, ఈ రాంగ్ ని ఈ కరెక్ట్ కలిపితే 100 మార్క్స్ వచ్చినాయి. అంతేనే కదా కాన్సెప్ట్ గా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూడండి, -x ఇక్కడ -3x ఉంది కదా. ఇప్పుడు ప్లస్ ఉన్నా ఇక్కడ -3x కంటే -4x అవుతుంది. -4x ప్లస్ 300 అయింది. ఈ 300 ఏమవుతుంది, ఈ ప్లస్ 300 కదా. ప్లస్ 300 అంటే -x ప్లస్ 300 ఈజ్ ఈక్వల్ టు 100. ఎస్ అన్న, ఎస్. ఇప్పుడు చూడండి, ఈ -4x అవతల సైడ్ పోతే +4x అవుతుంది. ఈ 100 ఇతర సైడ్ వస్తే మైనస్ అయింది కాబట్టి -100 300 పోతే ఎంత 200. ఇప్పుడు చూడండి, 4 1 జా 4 5 జా 20 50 అంటే x ఈజ్ ఈక్వల్ టు 50. ఎక్స్ ఎవడు, ఇక్కడ రాంగ్ అయినోడే కదా. ఈ రాంగ్ అయినోడు ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేసిన, 50 రాంగ్ చేసిన. ఇదే ఆన్సర్. ఒకవేళ నీకు కరెక్ట్ అయినోడు ఎవరంటే 100 - x కదా. 100 నుంచి 50 పోతే ఎంత 50 కరెక్ట్ చేసింది అన్నట్టు. ఇదే కాన్సెప్ట్. నీకు 100 మార్క్స్ ఇస్తే 100 మార్క్స్ ఇలా చేసుకుంటావు. కాన్సెప్ట్ కంటే అలా కూడా చాలా ఈజీ అయిపోతుంది, జస్ట్ కంటి చుట్టూ అయిపోతాయి. నెక్స్ట్ చూడండి, ఇంకొకటి కాన్సిక్యూటివ్ నెంబర్స్ గురించి ఇచ్చాడు చూడండి. ఈ 2 కాన్సెప్ట్ ఓకే. ది సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈస్ 36. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది నెంబర్స్ అన్నారు. 2 కాన్సిక్యూటివ్ నెంబర్ల యొక్క మొత్తము అంటే సమ్ అడిగిండు, 36 ఇచ్చిండు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు. ఆ 2 నెంబర్ల యొక్క స్క్వేర్ల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు, అంతే కదా. అయితే దీనికి ఒక కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు చూడండి. ఆడ్ నెంబర్ అయినా ఈవెన్ నెంబర్ అయినా ఒక నెంబర్ని నేను ఎక్స్ అనుకుంటున్నా. ఒకసారి కాన్సెప్ట్ క్లారిటీగా అండి. ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటున్నా, ఇది ఆడ్ నెంబరు అనుకుంటున్నా. ఆడ్ నెంబరు నెక్స్ట్ నెంబర్ ఏంటంటే దాని కాన్సిక్యూటివ్ నెక్స్ట్ నెంబర్ x + 2 అంటున్నా.
దానికి నెక్స్ట్ కాన్సిక్యూటివ్ x + 4 అంటున్నాను. సార్ ఒకవేళ ఇది ఆడ్ నెంబరే తీసుకుంటే 1 తీసుకున్నాను అనుకోండి, ఆడ్ నెంబర్ గురించి చూసుకున్నాగా, ఆడ్ నెంబర్ లో మొదటిది 1 తీసుకుంటే ఏమైంది, ఇది 1 + 2 అంటే 3 అయింది కదా, 1 + 4 అంటే ఎంత 5 అయింది కదా, లేదు ఇంకోటి x + 6 కూడా తీసుకుంటాను అంటే ఇక్కడ ఏమైంది 7 అయింది. ఒకవేళ నీకు ఈవెన్ నెంబర్సే కావాలి అనుకో, ఈవెన్ నెంబర్ అంటే మొదటి ఈవెన్ నెంబర్ ఎంత 2 x బదులు 2 తీసుకున్నాను, 2 తీసుకుంటే 2 ఏమైంది, x బదులు 2 అంటే 4, x బదులు 6, ఆ తర్వాత ఈ 2 6 ఎంత 8. అంటే నువ్వు కాన్సెప్ట్ ఏం తీసుకోవాలంటే ఏ నెంబర్ అడిగినా, ఆడ్ నెంబర్ అయినా ఈవెన్ నెంబర్ అయినా, కొంతమంది ఆడ్ నెంబర్ కి ఒక కాన్సెప్ట్ చెప్తారు, ఈవెన్ నెంబర్ ఒక కాన్సెప్ట్ చెప్తారు, నేను అట్లా చెప్పను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. నెక్స్ట్ ఆడ్ నెంబర్ అయినా కానీ ఈవెన్ నెంబర్ అయినా కానీ x + 2 x + 4 x + 6 అనేది తీసుకోండి. ఎన్ని నెంబర్లు, ఒక 2 నెంబర్లు వేసి 2 3 నెంబర్లు వేసి ఇలా తీసుకుంటాం మనం, అంటే ఓకే ఒక 4 నెంబర్లు ఇచ్చారు x + 6 వరకు తీసుకుంటాం, ఇంతకంటే ఎక్కువ ఇవ్వరు, అలా చూసుకోండి. అయితే ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ నీకు ఏం చేశాను, ఆడ్ నెంబర్ అయినా ఈవెన్ అయినా ఇలా తీసుకోండి అని చెప్తున్నాను. అయితే మనకి ఏమి ఇచ్చాడు, ది సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 36 అన్నాడు. ఇప్పుడు మనకి ఆడ్ నెంబర్స్ ఏంటి, ఫస్ట్ ఆడ్ నెంబర్ ఏంది, మొదటిది x, సెకండ్ వన్ ఇస్ ద x + 2. ఇప్పుడు ఇటు సమ్ అన్నాడు, సమ్ అంటే ప్లస్ కదా, ఇటు మొత్తం ఏమి ఇచ్చాడు 36 ఇచ్చాడు, ఈ సమ్ 36 ఇంతే సింపుల్. ఇప్పుడు x ప్లస్ ఎంత 2x అవుతుంది, ఈ +2 అవతల పోతే -2 అయితే ఏంటంటే 34, ఎస్ 34 అంటే ఇది ఎంత 17, అంటే మొదటి నెంబర్ x ఏమో 17, సెకండ్ నెంబర్ x + 2 కాబట్టి మనం ఆడ్ నెంబర్లే కదా 17 and 19 అన్నట్టు. వీటి యొక్క స్క్వేర్లు అడిగిండు, మనకి ఏం అడిగిండు, స్క్వేర్లు అడిగిండు, వీటి యొక్క స్క్వేర్లు అడిగిండు కదా, స్క్వేర్లు అడిగిండు. 17 స్క్వేర్ ఎంత 289 + 361, 289, 89 ఎంత 0 నా లాస్ట్ నెంబర్, చూడండి 8 7 అవుతుంది కదా, 5 అవుతుంది, 3 3 6 650, 650 ఇస్ ద ఆన్సర్. వేర్ ఇస్ ద 650, ఆప్షన్ సి ఇస్ ద క్లియర్. అంటే కాన్సెప్ట్ నేర్చుకోండి, x + 2 అనేది కాన్సెప్ట్, దాన్ని మనం తీసుకోగలిగితే నో ప్రాబ్లం. జస్ట్ పెద్ద సూత్రాలు కూడా కావాలి, జస్ట్ కాన్సెప్ట్. నీకు ఒక ఆడ్ నెంబర్ అంటే ఏంది, ఈవెన్ నెంబర్ అంటే ది సమ్ ఆఫ్ ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ ఇన్ ఏ సెట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్లు ఇస్తే ది సమ్ ఆఫ్ ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ ఏ సెట్, ఒక సెట్ గా తీసుకోమన్నాడు. సెట్ మీన్స్ ఈజ్ ఈక్వల్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 9 మోర్ దెన్ ద థర్డ్ నెంబర్, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ అన్నాడు. అందులో లార్జెస్ట్ నెంబర్ ఎంత అంటున్నాడు. ఒక్కసారి చూడండి, మనకు 3 కాన్సిక్యూటివ్ నెంబర్లు అంటే ఏంది, x + 2 x + 4, దిస్ వన్ ఇస్ ద ఓకే. అయితే ఒక సెట్ ఏం తీసుకోమన్నాడు, ది సమ్ ఆఫ్ ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ ఇన్ ఏ సెట్ అన్నాడు. ఈ 2 కలిపి ఒక సెట్ అన్నాడు, ఈ 2 కలిపి ఒక సెట్ అంటే ఈ రెండింటిని కూడవచ్చు, ఈజ్ ఈక్వల్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్లు ఈ రెండింటిని ఒక సెట్ గా తీసుకొని ఈజ్ ఇచ్చిందంటే ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా ఈజ్ అవపడ్డదంటే అది ఇంగ్లీష్ లో ఈజ్ ఈక్వల్ టు అని అర్థం అండి. ఓకే, ఈజ్ 9 మోర్ దెన్ ద థర్డ్ నెంబర్ అన్నాడు. ఈ థర్డ్ నెంబర్ కి 9 మోర్ దెన్ అన్నాడు, అంటే ఈ రెండింటిని యాడ్ చేసి దీనికి 9 మోర్ దెన్ అన్నాడు. ఓకే, ఒక్కసారి చూడండి, 9 మోర్ దెన్ ఉంటే ఈ రెండు ఈజ్ ఈక్వల్ టు అయితే అన్నాడు. ఈజ్ 9 మోర్ దెన్ ద థర్డ్ నెంబర్, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. లార్జెస్ట్ నెంబర్ అంటే x + 4 కదా, x + 4 ఎంత అంటున్నాడు మనకి. ఓకే, ఇప్పుడు చూడండి 2x + 2 అంతేనా, 2x + 2 ఈజ్ ఈక్వల్ టు x + 9 3 13. ఓకే, చూడండి ఇక్కడ 2x ఇది x ఉందంటే ఏమైంది, ఒక x మాత్రమే ఉంటుంది, ఈ ఇతర సైడ్ -x, ఈ -2 అడిగిపోతే ఎంత 11 అవుతుంది. ఓకే, దిస్ వన్ ద 11. మనకి x ఈజ్ ఈక్వల్ టు 11 వచ్చింది. మొదటి నెంబర్ x, రెండో నెంబర్ x + 2 కదా అంటే 13, మూడో నెంబర్ x + 4 కదా, 11 + 4 అయితే అంటే 15 అయింది. ఆన్సర్ ఇస్ ద 15. ఓకే, ఈజీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చేయడం కోసం మీకు టైం తీసుకుంటున్నాను, కానీ ఇక్కడనే చేయొచ్చు మనం. ఓకే, ఇక్కడనే ఇది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ఇక్కడ చూడండి, ఇది కూడా గణేష్ యాజ్ ఏ అమౌంట్ ఆఫ్, చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ అండి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి. ఒక్కసారి చూడండి, గణేష్ యాజ్ ఏ అన్ అమౌంట్ ఆఫ్ 4000 in the denominations of 500 and 100, how many 500 notes does he have అన్నాడు. ఇఫ్ he has a total number 12 notes with him అన్నాడు. సేమ్ ఈ ప్రాబ్లం టైప్, ఈ ప్రాబ్లం మొత్తం 100 మార్కులు వచ్చినాయి, ఆయనకు పాస్ అయినా ఫెయిల్ అయినా అన్నాడు. ఇక్కడ పాస్ అయిన ఫెయిల్ అయినా 500 నోట్లు 100 నోట్లు అంటున్నాడు. క్లియర్ గా చూడండి, నీకు 12 నోట్స్ ఉన్నాయి, ఇక్కడ 100 మార్కులు వచ్చినాయని ముచ్చట చెప్పాను. 12 నోట్స్ ఉన్నాయి, 500 100 ఉన్నాయి, మొత్తం ఆయన దగ్గర ఉన్న డబ్బులు 4000 అన్నాడు. గణేష్ దగ్గర ఉంటే హౌ మెనీ 500 నోట్స్ యాజ్ ఈ యావ్ అన్నాడు, అతని దగ్గర ఎన్ని 500 నోట్స్ ఉంటాయి అన్నాడు. ఇప్పుడు మనకి చెప్పాలంటే, ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని నోట్స్ ఉన్నాయి, 12 నోట్స్ ఉన్నాయి కదా. 12 నోట్స్లలో నేను ఏమనుకుంటున్నా అంటే 500 నోట్స్ ఒక ఎక్స్ అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నానంటే తెలియంది ఏదైనా ఎక్స్ అనుకోవాలి. 12లో నుంచి 10 తీసేస్తే ఇప్పుడు ఎక్స్ పోయిన అంటే ఏమైతే 12 - x ఇందాక చెప్పాను కదా 10 కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఏమంటాను, ఇది 500 నోట్స్ కాబట్టి 500 + x, ఇవి ఎంత 100 కాబట్టి 100
ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 4000 ఉంది. ఓకే, ఇక్కడ చూడండి 4000. ఇప్పుడు -100x 4, ఇప్పుడు 500 ఎంత ఉంది, ఇప్పుడు చూడు 100 - x ఇక్కడ అంటే -100x ఉంది కదా, -100x అంటే 500 ఉంది కాబట్టి 400x. ఇక్కడ చూడండి 100 × 12 అంటే 1200, 1200 నుంచి 4000 ఇదో సైడ్ పోతుంది అనుకో, -1200 అవుతుంది. 1200 ఏమవుతుంది, 4000 1200 పోతే 2800 అవుతుంది. 2000 20 4 7 ఎంత 28 కదా, కాబట్టి 4 7 28 ఏంటంటే ఇప్పుడు x ఈక్వల్ టు ఎంత 7. ఈ x వాల్యూ ఎందుకు ఇక్కడ మనం x వాల్యూ ఏం తీసుకున్నాం 7. 500 నోట్స్ ఎన్ని ఉన్నట్టు 7 ఉన్నట్టు. చాలా సింపుల్ అండి ఇది ట్రిక్స్. నీ దగ్గర ఉన్నాయి మొత్తం 500 నోట్స్, ఇక్కడ 100 నోట్స్ ఇచ్చాను. 100 నోట్స్ 500 నోట్స్ x అనుకుంటే 100 నోట్స్ 12 - x అవుతుంది. ఇది 100 కాబట్టి 100 × 100 చేస్తాను, ఇది 500 చేస్తున్నాను. ఓకే, 4000. ఇప్పుడు నీ దగ్గర ఒక 5 నోట్స్ ఉన్నాయి అనుకున్నాను. 5 నోట్స్ ఉంటే నీ దగ్గర ఎన్ని ఉన్నాయి అంటున్నాడు, ఇలా 500 నోట్స్ ఉన్నాయి అంటున్నాడు. 500 నోట్స్ అంటే 500 తోటి వేయాల్సిందిగా మల్టిపుల్, కాబట్టి ఇక్కడ 500 తోటి వేసాను. లేదు 12 కాబట్టి 100 నోట్స్ కాబట్టి 100 మైనస్ అంటున్నాను. ఎన్ని ఉంటే ఇప్పుడు నా దగ్గర 2 నోట్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. 2 500 నోట్స్ ఉన్నాయంటే 2 × 500 వేసిన 1000 వచ్చేది, అందుకనే 500 వేస్తున్నాను. ఈ కాన్సెప్ట్ని ఒకసారి క్లారిటీ చూసుకోండి. ఇక లాస్ట్ వన్ చూడండి ఒకసారి, నీ ఫ్రాక్షన్ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఇవి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూడండి. ఇన్ని ఫ్రాక్షన్ ది డినామినేషన్ ఈజ్ 11 మోర్ దెన్ ద న్యూమరేటర్. న్యూమరేటర్ అన్న డినామినేటర్ అనేది క్లారిటీ తెలుసు కదా. న్యూమరేటర్ అంటే లవం అని, డినామినేటర్ అంటే ఆరం అని తెలుసు. థ్రైస్ ద న్యూమరేటర్ ఈజ్ 5 మోర్ దెన్ ద డినామినేటర్, ఫైండ్ ద ఫ్రాక్షన్స్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, దీనికి ఆప్షన్ చూసే పెట్టొచ్చు. ఇన్ని ఫ్రాక్షన్, ఒక ఫ్రాక్షన్ అన్ని ఫ్రాక్షన్స్ కదా ఆన్సర్లు ఇచ్చింది. ఫైండ్ ద ఫ్రాక్షన్ అన్నాడు, ఆ ఫ్రాక్షన్ కనుక్కోమన్నాడు, ఆన్సర్ ఇచ్చాడు. డినామినేటర్ ఈజ్ 11 మోర్ దెన్ ద న్యూమరేటర్. న్యూమరేటర్ కంటే డినామినేటర్ అనేది 11 ఎక్కువ అన్నాడు. ఎక్కడ చూసినా 11 ఎక్కువ ఉంది. థ్రైస్ ద న్యూమరేటర్ ఈజ్ 5. ఇప్పుడు న్యూమరేటర్ ని 5 తో చేస్తే థ్రైస్ అంటే 3 చేస్తే థ్రైస్ ద న్యూమరేటర్ ఈజ్ 5 మోర్ దెన్ ద డినామినేటర్ అంటున్నాడు. ఇప్పుడు ఏం లేదు, మనకు న్యూమరేటర్ ఇచ్చాడు, డినామినేటర్ ఇచ్చాడు, అంతే కదా. ఈ న్యూమరేటర్ డినామినేటర్ మధ్య డిఫరెంట్ ఎంత ఇచ్చాడు, డిఫరెంట్ ఏమో 11 ఇచ్చాడు. అలాగే ఈ న్యూమరేటర్ ని 3 టైమ్స్ చేసి డినామినేటర్ ని +5 చేయమన్నాడు. చేస్తే మనకు ఆన్సర్ వస్తుందని చెప్తున్నాడు ఆయన. కాన్సెప్ట్ లో అది. దీన్ని 3 టైమ్స్ చేసి దీన్ని 5 టైమ్స్ చేస్తే చూడండి, దీన్ని 3 టైమ్స్ చేసిన 3 ఏళ్ళు 21, 21కి 18 + 5 ఎంత అవుతుంది 23 అయింది. కాబట్టి ఇది ఆప్షన్ కాదు. ఇప్పుడు చూడండి 3 ఏళ్ళు 24, బి ఆప్షన్ చూస్తున్నాను. 3 ఏళ్ళు 21 కదా, 21 ఈజ్ ఈక్వల్ టు 18 + 2, 18 + 5 ఏమవుతుంది 23 అవుతుంది. 23 ఈజ్ నాట్ ఆన్సర్. ఒక్కసారి చూడండి, మళ్ళీ సెకండ్ ఆప్షన్ చూసుకుంటున్నా. 8 కదా సెకండ్ ఆప్షన్ లో ఉన్నది న్యూమరేటర్. 8 3 24, 24 అంటే 19 + 5, దిస్ వన్ ఇస్ ద 24. 19 + 5 is 24 ఆప్షన్. ఇలాంటి ఫ్రాక్షన్ మెథడ్లు వస్తుంది, మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు, వాడు మొత్తం ఇస్తాడు మనకి, దాన్ని బట్టి మనం ఆప్షన్ లో చూసుకోవచ్చు. ఇంకోటి చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 2 digit నెంబర్ వెన్ యాడెడ్ టు 27 గెట్స్ రివర్స్ అన్నాడు. అంటే ఒక నెంబర్ కి యాడ్ చేస్తున్నాం, అది 2 digit నెంబరే. ఈ టైప్ లో కూడా అవసరం లేదు, ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చూడండి మనకి ఏమన్నాడు. ఒకసారి న్యూమరేటర్ డినామినేటర్ క్లియర్ అయిపోయింది. ఇది ఒక ప్రాబ్లం చూడండి, 7th ప్రాబ్లం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద 2 digit నెంబర్ వెన్ టు 27. ఒక 2 digit నెంబర్ ఎన్ అనుకుంటున్నాను, దానికి ఒక 27 కలిపితే ఏమన్నాడు వాడు, రివర్స్ అయింది అన్నాడు నెంబర్, అంటే 72 అయింది అన్నాడు. అంతే కదా, 27 గెట్స్ రివర్స్ అన్నాడు, 72 అయింది. 72 అవుతుంది అంటే ఆ నెంబర్ని ఏం చేయొచ్చు, ఇప్పుడు నెంబర్ ఇలా రాసి 72 - 27 చేయొచ్చు కదా. 72 - 27 ఎంత నెంబర్ 45. ఓకే, ఈ 45 అనేది ఆన్సర్ గా మనకు ఆ నెంబర్ ఏందనేది అడిగింది కదా. అంటే నువ్వు ఇట్లా ఏం డైరెక్ట్ చేయనప్పుడు ఈ 27 ఇచ్చిందంటే 27 యొక్క రివర్స్ నెంబర్ ఎంత, రివర్స్ అయింది కాబట్టి దీనికి యాడ్ చేస్తే 27కి యాడ్ చేస్తే 2 digit నెంబర్ 27 యాడ్ చేయడం వల్ల రివర్స్ అయింది అంటుండవు. కాబట్టి 27 తీసేయండి, దీన్ని రివర్స్ చేసి 27 తీసేస్తే ఇక్కడనే ఆన్సర్ వస్తుంది. చూడండి 72 - 27 చేసేయచ్చు డైరెక్ట్ గా. ఆ నెంబర్ కావాలన్నప్పుడు ఏ నెంబర్ అడుగుతుందో దాన్ని రివర్స్ చేసి దాన్ని మైనస్ చేసేస్తే సరిపోతుంది, అక్కడనే 45 అనే ఆన్సర్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.